రాబోయే 2 ఏళ్లలో డక్కిలి మండల అభివృద్ధికి 60 కోట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా డక్కిలిలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావని, ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే నాయకులను ప్రజలు గుర్తిస్తారని అన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ గాడిలో పడిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. దేవుడు వెల్లంపల్లిలో ఏప్రిల్ 5వ తేదీ నుండి జరుగు శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవ ఆహ్వాన వాల్పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మాధవయ్యపాలెం పిఎస్సిఎస్ అధ్యక్షులు, మండల ఎంపీపీ, మండల వైస్ ఎంపీపీ, తహసీల్దార్, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. యుగంధరగా చెప్పండి. డ్రైనేజ్ అది కూడా ఆరి చెప్పాలంటే మనం ఏమి చేయలేం. అది కూడా ఎంఆర్ఓ చూసి చెప్తారు. చూడండి నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పు. తీసుకోరా. అధికారులు తీసుకొని ఆ రోజు ఢిల్లీ 2 చోట్ల తిరిగితే మన ప్రభుత్వం ఆ రోజు పడిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు మనం ఏమి చేయలేకపోయినాం. మళ్ళీ ఈరోజు పట్టినటువంటి పట్టును ఎడవకుండా ఢిల్లీలో మళ్ళీ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి దానికి ప్రధాన పాత్ర అయినటువంటి మన కోటేశ్వరరావు బాబు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ దాన్ని ఈరోజు ఆ రోజు 17 కోట్లు పంపిస్తే ఈరోజు 13,50,00,000 శాంక్షన్ తెచ్చి రేబోయే 2 చెరువులన్నీ కూడా టెండర్లు పిలిచి ఒక జలయజ్ఞం మాదిరి ఒక కార్యక్రమాన్ని శాసనసభ్యులు వారు ప్రారంభిస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ నేషనల్ హైవే కూడా శ్రీకారం చుట్టుకున్నది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని ఆ సంబంధించినటువంటి శాశ్వతంగా మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా తర్వాత ఇక్కడ ఈ మండలంలో ఒక మంచి పుణ్యక్షేత్రం ఉంటుంది సార్. దానికి ఒక దాదాపు ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా 4 కిలోమీటర్ల 2 పర్లాంగులు ఉన్నటువంటి పరిస్థితి సార్. గతంలో అక్కడ ఒక బ్రిడ్జి నిర్మించాం. గతంలో ఎప్పుడు కూడా వర్షం పడితే 4-5 రోజులు
ఈ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో 5-6 రోజులు కూడా పోనేటటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జి కట్టి రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి శాసనసభ్యులని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు కూడా 1 కిలోమీటర్ వరకు కూడా డబల్ రోడ్డు కూడా వైండింగ్ చేసినటువంటి పరిస్థితి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పదవులు శాశ్వతం కాదు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తీర్చినప్పుడే వాళ్ళ నాయకులు అవుతారు. అందుకని గతంలో పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాడు. నేను కొంతకాలం స్వర్గీయ నూరు వెంకటరమణ నాయుడుతో కొద్ది రోజులు ప్రయాణం చేశాను. అప్పుడు నా చిన్న వయసు. ఆయన ఆ రోజుల్లో కార్లు లేవు, బస్సులో దిగేవాడు, నడిచిపోయేవాడు, మళ్ళా నెల్లూరుకి వెళ్ళి బస్సు దిగి రిక్షా ఎక్కేవాడు. ఆ రోజు నేను చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కార్లు అయిపోయినాయి, అంత స్పీడ్ ఏమైపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మంచి అవకాశం. గత ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయాలో మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ తెస్తున్నాడో ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఎలాంటి లోటు లేకుండా ఈరోజు మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ కానీ అన్నీ కూడా ఒకరోజు సెలవు వస్తే ముందునే చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం వస్తే ఆదివారం డబ్బులు రాజని శనివారం చేసి ఆదివారం ఇస్తున్నాం. ఇంకా సెలవు వస్తే ఇంకా ముందుగా కూడా ఇస్తున్నాం. అది మన నాయకుడు లక్షణం. కాబట్టి గత 5 సంవత్సరాలు మనకు రాష్ట్రం అంతా పడిపోయింది. ఈరోజు అన్ని రకాలుగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మన ముఖ్యమంత్రి జరిపిస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతిలో తొందరగా మనం రాజధానిని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతో అమరావతి కూడా చాలా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడు కొంతకాలం అవకాశం ఇస్తే ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం శాశ్వతంగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం ముందుంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే కొంత టైం కావాలి. మన వాళ్ళు ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీ బొమ్మలాట ఆడిస్తూ ఉంటారు. అందుకని మనం వెనకబడిపోయినాం, అభివృద్ధి చేసుకోలేకపోయినాం. కాబట్టి మన నాయకుడు ఎప్పుడు కూడా 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. గతంలో హైదరాబాద్ని డెవలప్ చేసేటప్పుడు కొండలు కోనలు అన్నారు, ఎగతాళి చేశారు. ఈరోజు ఆ కొండలు మరో సింగపూర్ అయింది. ఆయన దూరదృష్టి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు అమరావతిలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీటి వస్తుంది, దానికన్నా బ్రహ్మాండంగా చేయాలన్నది మన నాయకుడు ముఖ్య ఉద్దేశం. అందుకని దూరదృష్టితో ఈరోజు 32,000 ఎకరాలు తీసుకొని అన్ని రకాలుగా పరుగులు తీస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి, మంచి సమస్యలు రావాలంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఎందుకంటే కొన్ని సంస్థలు భయపడి వాళ్ళని పార్ట్నర్షిప్ ఇచ్చి అడిగి వేధించారు, వెళ్ళిపోయారు. కానీ ఈరోజు కూడా వచ్చేదానికి భయపడతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు అనుకోండి, చాలామంది వచ్చి పెట్టుబడి పెట్టేదానికి కూడా ఉన్నారు. కానీ మళ్ళా రేపు ఫ్యూచర్లో ఏదో జరుగుతుందని చెప్పని భయపడి మరి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎవరైతే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలో, ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలో మీరు కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. పిల్లలు కూడా చెప్తా ఉంటారు, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి గత పరిపాలన చూశారు, ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు. కాబట్టి మంచి నాయకుడు మన రాష్ట్రంలో ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది. గతంలో చూశారు, తమిళనాడు కానీ కర్ణాటక కానీ మన రాష్ట్రాన్ని చూసి వాళ్ళు కాపీ కొట్టారు. కానీ వాళ్ళు ముందున్నారు మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే 5 సంవత్సరాల గ్యాప్లో వాళ్ళు స్పీడ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా కొత్తవి పెట్టి ఇంకా బాగా చేయాలని ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ బాబు కూడా ఏ విధంగా స్కూల్స్ని మార్చాలి, ఏ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి అనే పట్టుదలతో ఆయన కూడా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా
పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు, మద్రాసులో అంత రెవెన్యూ వస్తుంది, అక్కడ ఇచ్చే పెన్షన్ ఎంత 1500. మనం ఇచ్చే పెన్షన్ ఇక్కడ 4000, 6000, 10,000, బెడ్జెట్ అయితే 15,000. ఇంత డబ్బులు అంటే ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తా ఉన్నాం. మనకు వచ్చే రెవెన్యూలో 1/4 భాగం పైన పెన్షన్లకే పోతా ఉంది. 33,000 కోట్లు ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా 500, 800, 1000 లోపలే ఉంది, కానీ 33,000 కోట్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. మీరు కూడా కావాలంటే చూడండి, మీరు నెట్లో కొట్టి కూడా తెలిసిపోతారు ఏ రాష్ట్రం ఎంత ఇస్తారో కూడా మీరు ఒకసారి చూసుకోండి. హైయెస్ట్ ఉండేది మన రాష్ట్రమే. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాల కన్నా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. మన చంద్రబాబు నాయుడు చెప్పరు కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో చాలా డబ్బులు వస్తాయి. చెన్నై ఉంది, చాలా పరిశ్రమలు ఉన్నాయి, చాలా ట్యాక్స్లు వస్తాయి. వాళ్ళు మనం 4,000 ఇస్తే 8,000 ఇస్తే తప్పులేవాడు ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. మనం జనాన్ని చెడగొడతాం, మనం ఇంతే అని చెప్పి వాళ్ళు డబ్బులు పొదుపు చేసుకుంటారు, కానీ ఖర్చు పెట్టరు. మన మాత్రం స్పీడ్గా పనులు కూడా చేయరు. ఈరోజు మనం అన్ని రకాలుగా పరుగులు తీస్తున్నాం. మన నాయకుడు గతంలో చేశాం చెరువులు, మళ్ళా ఇప్పుడు కూడా స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని ట్యాంక్స్ కూడా రిపేర్కి ఇచ్చాం. 13 కోట్లు పనిచేశాం. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీలో 11 లక్షలు కదా, 11 కోట్లు పనిచేశాం. అదేవిధంగా 3,50,00,000 ఇచ్చాం. ఎందుకంటే చెరువులు ఎక్కడైనా రిపేర్ ఉంటే ఈ మండలానికి మాత్రమే అవన్నీ కూడా చేసుకోమని మనం చెప్పడం జరిగింది. పనులు కూడా ఇచ్చాం, వర్క్లు కూడా స్టార్ట్ అయ్యానుకుంటాను. ఈ మండలంలో రోడ్లు కానీ, చెరువులు కానీ టోటల్గా ఒక మండలానికి 60 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా రోడ్లు అయినట్టు కూడా ఇవ్వమని చెప్పాం. ఎక్కడ ఉన్నా కానీ రోడ్లన్నీ కూడా రాబోయే రోజుల్లోకి గుంతలు లేని రోడ్లు చేయాలన్నదే మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి అంచెలంచెలుగా అన్నీ కూడా రోడ్లు వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడా తట్టడం మట్టేసినటువంటి దాఖలాలు లేవు. అయినా కూడా అన్ని బ్యాంకుల్లో అప్పు చేసి ఏ బ్యాంకుకి పోయే పరిస్థితి లేకుండా చేసి పెట్టిపోయారు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా మళ్ళా ఆ బ్యాంకులంతా కూడా రీవర్క్ చేసి కొంత పేమెంట్లు కట్టి మళ్ళా ఈరోజు జరిపిస్తూ ఉన్నాడు. గతంలో బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని, అదేవిధంగా ఇల్లు వేరేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరూ ఇల్లు పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి అర్జీలు 1480 ఉన్నాయి. ఇంకా కూడా ఎవరైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి అందరికి ఇల్లు ఇస్తున్నాడు. స్థలాలు లేకపోతే చెప్పండి, ఎంఆర్ఓ చెప్పి మీకు స్థలాలు ఏర్పాటు చేస్తాం, ఇల్లు ఇస్తాం, అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఒకటే నేను అధికారులు కూడా కోరేది, మీరు కానీ మేము కానీ ప్రజల్లో తిప్పుకోకుండా వాళ్ళ సమస్య ఏందో వెంటనే పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో తిప్పుకునేవాళ్ళు, ఈరోజు తిప్పుకునే పరిస్థితి లేదు. వచ్చారంటే ఇది అవుతుందా కాదా ఇప్పుడే చెప్పారు ఎంఆర్ఓ గారు. ఆ విధంగా వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పి పని చేయాలి. చేయలేనప్పుడు వాళ్ళ విధంగా మేము చేయలేకపోతున్నా కూడా క్లియర్గా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు లేట్ అయింది కూడా క్షమించాలి. ఈరోజు తిరుపతిలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ ఉంది, జిల్లా పార్టీ ఆఫీసు. అందరం వాడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎమ్మెల్యేలు అందరం కూడా. కాబట్టి అక్కడికి వెళ్ళి రావడంలో కొద్ది లేట్ అయింది చెప్పారు. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం.
30వ వార్షికోత్సవ వేడుకలు 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.